ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు కానీ ఫ్లాట్ ఎక్కడ సార్? గజ్వెల్ సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి శివలింగ కృష్ణ మాట్లాడుతూ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్ఆర్ కాలనీ మల్లన్న సాగర్ భూ నిర్వాసులు అయిన పల్లె పహాడ్ వేమ్లఘాట్ గ్రామాల సుమారు 150 మంది భూ నిర్వాసులకు గజ్వెల్ ఎంఆర్ఓ గారు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు హద్దులు చూపించి ఫ్లాట్లు ఎక్కడుందో చూపించడం లేదు. హద్దులు పెట్టి ఫ్లాట్ స్థలం చూపించాలని ఈ రోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గజ్వెల్ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వెల్ సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివలింగ కృష్ణ మరియు పల్లె పహాడ్ వేమ్లఘట్టు గ్రామానికి చెందిన భూ నిర్వాసులు ఉన్నారు. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు నష్టపరిహారం వెంటనే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు నష్టపరిహారం వెంటనే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు ప్లాట్లు ఎంబడే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు ప్లాట్లు ఎంబడే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు నష్టపరిహారం వెంటనే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు నష్టపరిహారం వెంటనే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు ప్లాట్లు ఎంబడే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు ప్లాట్లు ఎంబడే. రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు హద్దులు ఎంబడే. చూపించాలి. రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు హద్దులు ఎంబడే. రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు హద్దులు ఎంబడే. జెండాలు మంచిగా మీది నష్టపరిహారం ఎంబడే. ఇయాలి మల్లన్న సాగర్ భూ నిర్వాసులకు నష్టపరిహారం ఎంబడే. చూపించాలి. రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు హద్దులు ఎంబడే. చూపించాలి. రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్లకు హద్దులు ఎంబడే. గత ప్రభుత్వం చేపట్టినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఏదైతే ఉందో మల్లన్న సాగర్లో భూములు, జాగలు, ఇండ్లు సర్వస్వం వదులుకొని అన్నమో రామచంద్ర అంటూ ఈరోజు గజ్వెల్ ఆర్ఎన్ఆర్ కాలనీకి వస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రాత్రికి రాత్రి గ్రామాలు తరలించినటువంటి అధికారులకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు మా మీద ఉండకపోవడం ఇది దురదృష్టం. మాకు ఎన్నో మాయమాటలు చెప్పి ఇల్లుకి ఇల్లిస్తాము, జాగకు జాగిస్తాము, అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని మర్చిపోవడం ఇది దుర్మార్గము. అట్లేగానే ఈరోజు ఒక 120 మంది సుమారు 120-150 మందికి భూ నిర్వాసులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి హద్దులు చూపించమంటే చూపించినటువంటి పరిస్థితి. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళే, హద్దులు చూపించమంటే చూపించలేరు. ఇది హద్దులు చూపించకపోవడంతో మేము ఎక్కడ ఇండ్లు కట్టుకుంటాము? ఉత్తర డాక్యుమెంట్లతోని ఆకాశాన ఇండ్లు కట్టుకుంటామా అనేది ఒకటి అధికారులు మాకు చెప్పాలి. ఇది అట్లా చూపించకపోగా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల కొద్దీ రెంటుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఇక్కడ ఉపాధి దొరకక కుటుంబాలు నడవక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇదంతా చూస్తుంటే మాకు ఏమనిపిస్తుందంటే ఈ ప్రాజెక్టులకు భూములు ఇచ్చుడు పాపాత్మకం అయింది అని అనిపిస్తుంది. ప్రాజెక్టులకు భూములు ఇస్తే మేము సంతోషంగా ఉండాలి, మా ద్వారా ఎంతో మంది రైతులు బతుకుతారని మేము సంతోషంగా ఉండాలి. కానీ ఈ ప్రాజెక్టులకు భూములు ఇస్తే ఇంత పాపాత్మకం అయిపోతుంది ఏంద్రా? మాకు ఉండడానికి ఇండ్లు కూడా కనీసం గూడు ఒక పొద్దుదాకా పనిచేస్తే ఉందామంటే ఒక గూడు చూపిస్తలేరేందని చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఏవైతున్నాయో మాకు హద్దులు చూపించకపోతే ఇదే విధంగా ప్రభుత్వము అధికారులు ఇట్లే వివరిస్తే మాకు చూపించినటువంటి మోక ఏదైతే ఉందో తక్షణమే అక్కడ వేసినటువంటి పరారి గోర ఇక అధికారులు చొరవ తీసుకొని ఆ పరారి గోడ తీపిచ్చి మాకు హద్దులు ఏర్పాటు చేయించి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ, అక్కడ కరెంటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మాకు ప్లాట్లు హద్దులు చూపించాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ధర్నాలు చేసి మోక మీదికి పోయి ఆ పరారి కూడా ఏదైతే ఉందో దాన్ని తీసేసి తక్షణమే మేము కబ్జాల మీదకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడ చెప్పినా ఎంఆర్ ఆఫీస్ పోయినాం, కలెక్టర్ తడి పోయినాం, మిగతా అధికారుల తడి పోయినాం, ఎవరు చేసినా పట్టించుకోవడం లేదు. మాకు దయచేసి ఈ ప్రభుత్వం అన్న మాకు దీన్ని క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం.